రెంటెడ్ హౌస్లోవి చూపిస్తూ ఉండేదాన్ని అద్దిళ్ళల్లో. కానీ ఇప్పుడు సొంత ఇంటికి వచ్చేసాము. సొంత ఇల్లు ఎలా ఉంది, నాకు ఆ ఏజ్లో ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారనమాట. ఇక్కడ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు వచ్చిన సిల్వర్ ప్లే బటన్ అనమాట. సో ఇక్కడ పెట్టాను అనమాట. అంతా నా సామ్రాజ్యమే. ఇందులో హలో హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీ అందరికీ మా ఇల్లు ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అంతకుముందు ప్రతిసారి నేను హోమ్ టూర్ చేసిన ప్రతిసారి రెంటెడ్ హౌస్లోవి చూపిస్తూ ఉండేదాన్ని అద్దిళ్ళల్లో. కానీ ఇప్పుడు సొంత ఇంటికి వచ్చేసాము. సొంత ఇల్లు ఎలా ఉంది, అలాగే ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే కనుక మన తెలుగు భాష ఉన్న చోటే ఉన్నాము. అంతకుముందు అంతా కన్నడ అలా అలా అని మీతో వీడియోస్లో చెప్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు చక్కగా స్వచ్ఛమైన తెలుగు భాష అలాగే సొంత ఇంటికి వచ్చేసాము. సో ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు వీడియో అదే. సో వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇల్లు చూసేద్దాం. సో ముందైతే కనుక నేను సింపుల్గా శ్రీ విద్య విశ్వనాథ్ అన్న నేమ్ ప్లేట్ అనేది ఇక్కడ పెట్టామన్నమాట. సో ఈజీగా ఉంటుంది. ఏదైనా కొరియర్స్ వచ్చినా కూడా డైరెక్ట్ వచ్చినా కూడా వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అలాగా. ఇంకా కాలింగ్ బెల్ ఉంటుంది. అండ్ ఇదెందుకు అంటే కనుక పాల ప్యాకెట్లు వస్తాయి అన్నమాట. ఇంక ఎందులో పెడదామా ఆలోచిస్తే ఇది ఎప్పుడో కర్ణాటకలో సండూరులో తీసుకున్నానండి. ఎప్పుడు యూజ్ అవ్వాలా, అది ఇలా యూజ్ అయిందనమాట. ఇంకా అలాగా. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇలాగ ఒక గార్లాండ్ అనేది పెట్టాము అంతే. ఇంక ఇటు బయట ఇదంతా మనకి చక్కగా ప్లేస్ వచ్చేస్తుంది. నేనైతే కనుక షూ ర్యాక్స్ పెట్టాను. అండ్ అంతకుముందు ఏంటి అంటే ఇన్వర్టర్ ఉండేదన్నమాట మాకు. సో ఈ యొక్క ఇన్వర్టర్ అయితే కనుక ప్రజెంట్ ఇప్పుడైతే అస్సలు అవసరం లేదు. జనరేటర్ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్స్లో. సో ఇన్వర్టర్తో పని లేదు. ఇది ఎవరికైనా ఇచ్చేద్దామా అన్న ఉద్దేశంలో ఉన్నాం. అందుకని ఇంకా అలాగే మైతల్లి సైకిల్ ఇంకా అవసరం లేని అని ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టాము. ఒక మంచము అలాగే చైర్స్ పెట్టాం. ఎప్పుడైనా బయట కూర్చుంటే యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అండ్ ఇంట్లో కూడా స్పేస్ లేదు. ఇంకా అందుకని అక్కడే ఉంచేసామన్నమాట. ఇంకా వచ్చేసేయండి మా ఇంటికి. ఇంతకీ మా ఇంటికి మీరు రాలేకపోయినా కూడా ఈ వీడియో ద్వారా మీరు మా ఇల్లు మొత్తం చూడొచ్చు. మీరు వచ్చినట్టే ఫీల్ అవ్వండి. రండి చూద్దాం. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్ ఈ ఇల్లు అందరికీ సొంత ఇల్లు రాగానే ఇల్లు సర్దుకోవటం ఇది బాగుంటుంది. కానీ మాకు సొంత ఇల్లు వస్తే పెయింటింగ్స్ కూడా మేమే వేసుకున్నామండి. మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. ఆయన ఎక్కువ వేశారనమాట పెయింటింగ్. కలర్స్ మాత్రం నావి, నేను చూస్ చేశాను. సో ఇక్కడ హాల్కి రాగానే కొంచెం డీసెంట్గా చాలా కామ్గా ఉండాలన్న ఉద్దేశంలో కొంచెం కూల్ కలర్స్ అనేవి వేసాము. జస్ట్ పింక్ కలర్, లైట్ బేబీ పింక్ ఉంటుంది కదా, ఆ కలర్ వేసాం అనమాట. మరీ లైట్ కాదు, అంటే మరీ లైట్ అయినా కూడా పిల్లలు తినేసి ఫుడ్ బాగా అచ్చులు వేసేస్తారన్న ఉద్దేశంతో లైట్ కలర్ కాదు, కానీ కొంచెం బేబీ పింక్ కలర్. కానీ ఈ పెయింట్స్ వల్ల ఏంటి అంటే మనం చక్కగా వాటర్ ప్రూఫ్ కాబట్టి పిల్లలు ఏదన్నా ఒకవేళ టచ్ చేసినా, ఏ చేతులతో తింటూ ఏదైనా చేతులతో పట్టుకున్నా కూడా మనం చక్కగా వాటర్తో మనము క్లీన్ చేసేసుకోవచ్చు, పోతాయంట. అందుకని ఆ టైప్వే వేపించుకున్నాం. పెయింట్స్ వేపించుకుంటాం కాదు, మేమే వేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. వేపించవచ్చు కానీ మా చేతులతో మేము వేసుకున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్ మాకే తెలుసు. బాగా చూస్తున్న వాళ్ళు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. సో బేబీ పింక్ కలర్ అనేది వేపించుకున్నాము. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక దివాన్ వేసామన్నమాట. ఈ దివాన్ కూడా ఎప్పుడో తీసుకున్నాము, నాకు తెలిసి 4 years పైనే అయ్యి ఉంటుంది అనుకుంటా, తీసుకున్నాము. ఇంకా అందుకనే ఇంకా అలా ఇక్కడ ఎంట్రన్స్లోని ఇలా వేసేసాము. జస్ట్ రాగానే కూర్చుంటారు అని చెప్పి. ఇంకా ఇది మా పిల్లలది అనమాట. మా చిన్నోడు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ చేశారు ఈ ప్రామ్ని. మేము వాడిని ఎక్కువగా కూర్చోబెట్టలేదు కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, ఇంకా అలాగే వాళ్ళ స్కూల్ నుంచి రాగానే స్కూల్ బ్యాగ్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటారు. దాని కింద యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్నప్పుడే మనకి వాడతాం, తర్వాత వాడడం. కానీ నాలాగా ఇలాగ వాడచ్చు మీరు కూడా. అండ్ ఇక్కడ ఒకటి ఇలాగ ఒక కబోర్డ్ వచ్చింది కదా, ఇక్కడ నాకు ఏం పెట్టాలో నాకు తెలియలేదు. చాలామంది
పూజలు అవి చేసుకుంటానికి ఫొటోస్ అవి పెట్టుకుంటూ ఉంటారు. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్, మేము యేసు ప్రభువుని నమ్ముతాము. అందుకని చెప్పి నాకు ఇక్కడ ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఫోటో పెట్టేశాను అనమాట. ఫస్ట్ మేము పెయింట్ కూడా వేయలేదు, ఎంటర్ అవ్వంగా అని ఫస్ట్ మేము ప్లేస్ చేసిందే ఇదనమాట. ఇలాగ జీసస్ది పెట్టాము. దాని తర్వాత పని స్టార్ట్ చేసామండి. పని అంతా చాలా బాగా అయ్యింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరమే చేసుకున్నాము. ఇటు అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ అటు అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ ఎవరు రాలేదు. కానీ పిల్లల్ని మాత్రం చెరొకరికి అప్పచెప్పాము అనమాట. వాళ్ళిద్దరికి, అటు అమ్మ వాళ్ళకి పెద్ద బాబుని, అత్తయ్య వాళ్ళకి చిన్న బాబుని ఇచ్చేసేసి మేము ఇక్కడ వర్క్ చేసుకోవటానికి మాకు చాలా బాగా కుదిరింది. అంత దేవుడి కృప అనమాట. ఇక్కడ ఏంటి అంటే నాన్నగారు ఫోటో ఒకటి పెట్టేశాను. ఇంకా నాకు ఆ ఏజ్లో ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారనమాట. దగ్గర తీసుకురాము. సో ఆ పిక్కే నా లాస్ట్ పిక్ అనమాట. ఇంకందుకని చెప్పి ఇంకా ఆ ఫోటో ఫ్రేమే నాకు బాగా గుర్తు. దాన్ని ఒక ఫోటో ఫ్రేమ్ కింద చేపించేసేసి ఇంకా ఆ గుర్తుని ఇంకా అలా దాచేసుకున్నాను ఇక్కడ. ఆ ఫోటో అనమాట. ఇంకా జస్ట్ ఇక్కడ దేవుడిది పెట్టుకున్నాను. ఎంటర్ అవ్వంగానే ప్రతి ఒక్కరికి చూడంగానే ఓకే నిజమైన దేవుడు ఎవరు అని తెలియాలన్న ఉద్దేశంతో ఎంట్రీ అవ్వంగానే ఇక్కడ ప్లేస్ చేసాము ఇది. అండ్ ముందు హాల్ చూసేద్దాము. అండ్ ఇక్కడ ఒక సోఫా. ఈ సోఫా గురించి చెప్పాలంటే ఇది కూడా 4 years 5 years అయిపోయింది. మార్చుదాం అనుకుంటున్నాము, కానీ ప్రస్తుతానికి బడ్జెట్ లేదు. సో తర్వాత తీసుకున్నప్పుడైనా చేద్దాం హోమ్ టూర్ అనుకున్నాను, కానీ లేట్ అయిపోతుందండి, చాలా లేట్ అయిపోతుంది. ఇప్పటికే మేము ఇక్కడికి వచ్చేసి ఒక 20 days పైన అయ్యింది. అంతా సెట్, కాకపోతే బడ్జెట్ కొంచెం మనకి నెక్స్ట్ మంత్ అయితే కనుక బాగుంటుంది. ఈ నెల కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉందని చెప్పి సోఫా ఒక్కటే తీసుకోలేదు. కానీ ఈ సోఫా మాకు చాలా బాగా కలిసి వచ్చింది. ప్రజెంట్ కూర్చుంటుంటే బాగానే ఉంది కదా అని ఇంకా అలా వేసాము. నెక్స్ట్ ఎప్పుడైనా సోఫా తీసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడికి వస్తే కనుక ఇలా ఒక వాల్ క్లాక్ పెట్టాను. ఇక్కడ ఏదైనా ఒకటి మంచి డెకరేటివ్ పీస్ అనేది పెడదాం అనుకున్నాను నేనైతే కనుక. కాకపోతే కుదరలేదు. ఇంకా మనకి ఇంటికి సొంత ఇంటికి రాగానే అన్నీ కొనలేమండి. కొనాలని మనకి చాలా అనిపిస్తుంది కానీ కొనలేము. నేను ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను. ప్రజెంట్ ఉన్న వాటితోనే నేను డెకరేట్ చేశాను. మేబీ తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఇంకా ఇల్లు చాలా మారిపోతుందేమో నాకు తెలియదు. ప్రజెంట్ అయితే కనుక ఇలా ఉంది. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను. కొత్తగా ఏమైనా కొన్ని తీసుకున్నాము, అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఒక వాల్ క్లాక్. అండ్ ఇక్కడ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు వచ్చిన సిల్వర్ ప్లే బటన్ అనమాట. సో ఇక్కడ పెట్టాను అనమాట. ఇది కూడా అందరికీ తెలియాలి. రాగానే మీరు ఏం చేస్తున్నారని అడిగితే కనుక ఫస్ట్ నేను ఇదే చూపిస్తానమాట. యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరందరూ ఇచ్చారని నేను అందరికీ ఇదే చూపించి చెప్తాను మీరు ఏం చేస్తారు అని అడిగితే. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఫస్ట్ శ్రీవిద్య నేను ఉంటాను, తర్వాత నా లైఫ్లోకి మా హస్బెండ్ వచ్చారనమాట. దాని తర్వాత మాకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చారు. 2 మగ పిల్లలే. నాకు ఎవరు కావాలో వాళ్ళని ఇచ్చాడు. అందుకే ఇంకా ఎక్కువ సంతోషం. అండ్ కంప్లీట్ ఫ్యామిలీ అయ్యింది. సో ఇలా ఇలా అరేంజ్ చేసామన్నమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా నాకు జస్ట్ మనము స్టిక్ చేసేసుకోవచ్చు, మళ్ళీ తీయాలనుకుంటే తీసేసేయవచ్చు, వేరే చోట ప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో వాల్కి ఏమీ డ్యామేజ్ ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఏదైనా నేను చేంజెస్ చేసినా కూడా దీనివల్ల నాకేమీ ప్రాబ్లం లేదు. జస్ట్ గమ్ ఉంటుంది కానీ గమ్ ఏమీ వాల్ని డ్యామేజ్ చేయదనమాట. అందుకని ఇక్కడ ప్లేస్ చేశాను ప్రజెంట్కి అయితే గనక. అండ్ ఇక్కడ అంతా కర్టెన్స్ వేసేసాము. ఇటు ఒక కర్టెన్ అటు ఒక కర్టెన్ వేసాను. నేను కలర్స్ కూడా చూసుకున్నాను ఏది బాగుంటుంది ఏంటి అన్నట్టుగా. పింక్కి నేను ఈ కలర్ మ్యాచ్ చేశాను అనమాట. అండ్ ఇదేమో ఇలా కస్టమైజ్ చేసిన కర్టెన్ వేశాను. సో ఎంట్రీ అవ్వగానే మా పెళ్లి టైంలో ఫోటో అనమాట ఇది. సో అది. అండ్ ఇటు ఇంకో కర్టెన్ వచ్చేస్తుంది. అండ్ టీవీ యూనిట్ మొత్తము నేనేం చేశానంటే నేను ఏవి కొనలేదండి. మ్యాక్సిమం అంతకుముందు ఉన్న వాటిని సర్ది పెట్టాను అనమాట. అంటే కొన్ని మనకి ఉంటాయి కదా పిల్లల టాయ్సే ఎక్కువ ఉన్నాయి, అంటే సాఫ్ట్ టాయ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అవి బయట ఉన్నా సరే కొంచెం ఎక్కువ మురికైపోతాయి అన్న ఉద్దేశంతో కొన్ని అలాగా అరేంజ్ చేసేసాను ఇందులోను. అండ్ ఇక్కడ ఇదేంటి అంటే కనుక ఇది మా పిల్లలది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు నాకు ఎవరో పంపించారు, నేమ్ నాకు గుర్తులేదు.
మా చిన్న బాబు చిన్నప్పుడు ఇలా ఉన్నాడు, పెద్ద బాబు ఇలా చిన్నప్పుడు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళ ఎంత వెయిట్, ఏ టైంకి పుట్టారు, సో బ్లడ్ గ్రూప్ ఏంటి, ఎన్ని కేజెస్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో అది కూడా మెమొరీ అనమాట, అందుకని అక్కడ ప్లేస్ చేశాను. ఇంకా వైఫై, హోమ్ థియేటర్, టీవీ అండ్ ఇక్కడ కొన్ని అలా నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక ఎక్వేరియం లాంటిది పెడదాం అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ పర్లా పెద్దవాళ్ళు అయ్యారు, 7 years ఒక బాబుకి అండ్ ఇంకో బాబుకి ఏమో 5 years వస్తున్నాయి. చెప్తే వినే పిల్లలే, మరీ అల్లరి చేసే వాళ్ళు అయితే కాదు, అంటే కావాలని లాగేటట్టు అలా చేయరు కదా అని ఇక్కడ ఒక ఎక్వేరియం పెడదాం అనుకున్నాను. మేబీ తర్వాత పెడతానేమో, ప్రజెంట్ నేను అనుకున్నాను, అది ఇంకా కుదరలేదు, అదొకటి చెయ్యాలి. అండ్ ఇక్కడేమో స్టడీ టేబుల్ పెట్టేశాను. పిల్లల్ని నేను ఇక్కడే చదివిస్తాను అనమాట, చక్కగా ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ఈవినింగ్ 6 అవ్వగానే పిల్లల్ని చదివిస్తాను. సో అందుకోసమని స్టడీ టేబుల్ ఇక్కడే పెట్టేశాను. సో అండ్ ఇంకొకటి మర్చిపోయాను కదా, ఏంటబ్బా అక్క ఏమీ కొనుక్కోలేదని అనుకుంటున్నారు కదా, సో ఇది కొన్నాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకి 7,000 అలా పడిందండి. నచ్చింది. ఇది ఇప్పుడు అంత అవసరమా అనుకోవచ్చేమో, కానీ ఏమో ఎందుకో తీసుకోవాలనిపించింది. ఇది నాకు అనిపించలేదు, మా హస్బెండ్కి అనిపించింది. సో ఆయనే మెయిన్గా ఇది తీసుకుందాము అని చెప్పి మేము వెళ్ళినప్పుడు ఈ సైజ్ బాగుంటుందని చెప్పి ఇలా ఒక డిజైన్తో ఉన్నది తీసుకున్నాం అనమాట. నాకు బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇలా ఒక హ్యాంగింగ్ది లైట్స్ అనేవి తీసుకున్నాం అనమాట, హాల్కి బాగుంటుంది అన్న ఉద్దేశంతో. ఇందులో మనకి 2-3 కలర్స్ వస్తున్నాయండి. ఒకటి గోల్డ్, ఇంకోటి మామూలు లైట్ కలరు, ఇంకోటి ఏమో కొంచెం అదొక రకమైన గోల్డ్ కలర్లా అనిపిస్తుంది. ఇలా మనకి 3 లైట్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ ఇది సింపుల్గా అనిపించింది. నాకు సింపుల్గా ఉండటం అంటే ఇష్టం, సింపుల్వి తీసుకోవటం అంటే ఇష్టం, అందుకని ఇదే తీసుకున్నాము. బాగుంది ఇది కూడా. అండ్ మామూలు జస్ట్ కార్పెట్ వేసాను. ఎలా అయినా సరే మా హస్బెండ్ని ఒప్పించైనా సరే ఈ సోఫా మాత్రం మార్చాలండి, కొంచెం ఎల్ షేప్ది ఏదైనా తీసుకుందామని ఐడియా ఉంది. దేవుడి కృప అంటే ఖచ్చితంగా త్వరలోనే సోఫా సెట్ కూడా తీసుకుంటాం మంచిగా. అండ్ ఈ రూమ్ చూద్దాము. మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక రూమ్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మా హస్బెండే అనమాట ఇలాగా కస్టమైజ్ చేయించారు. మా ఇంట్లో ఎక్కువగా మా బొమ్మలు ఉంటాయి, అంటే మా ఫొటోస్ ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది పిల్లల రూమ్ అని మేము అనుకున్నాము, కానీ వాళ్ళైతే అస్సలు పడుకోరు మేము లేకుండా, కానీ వాళ్ళ రూమ్ అని మేము పెట్టామన్నమాట. నేనేమనుకున్నానంటే డబల్ డెక్కర్ అని మనకి పిల్లలకి ఒకటి బెడ్ వస్తుంది, దానిపైన ఇంకో బెడ్ వస్తుంది కదా, పిల్లల బెడ్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుందామన్న ఐడియా ఉంది. కానీ మా అత్తయ్య నాకు ఈ మంచం ఇచ్చారనమాట. ఈ మంచం ఇచ్చిన తర్వాత సరే ఇంకా ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మా హస్బెండ్ అన్నారనమాట, ఇంకా అది ఆ బెడ్ తీసుకున్న వాళ్ళిద్దరు పడుకోరు, మన దగ్గరే పడుకుంటారు కాబట్టి అట్లీస్ట్ ఈ మంచం అన్న తీసుకుంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళకి గెస్ట్లు వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని అంటే సరేనని ఇంకా నేను కాంప్రమైజ్ అయిపోయి ఇంక ఇది తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత అయితే ఇక్కడ కబోర్డ్స్ వచ్చేస్తాయి. మొత్తము కబోర్డ్స్లో మొత్తము ఎలా సర్దానంటే నేనైతే గనక, సో ఇవన్నీ ఆయన బట్టలు పెట్టాను అనమాట. ఇంకా ఇవన్నీ ట్రావెలింగ్ ఉంటాయి, అన్ని ట్రావెలింగ్ బ్యాగ్స్ అవి ఇవి అంతా ఇక్కడ పెట్టాను. సో ఇక్కడేమో ఎవరైనా వస్తే వాళ్ళకి టవల్స్ అని, నాప్కిన్స్ అని, సో ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నాయన్నమాట, ఆ పిల్లోస్ ఇలాంటివన్నీ పెట్టాము. ఇంక ఇవన్నీ పిల్లల క్లాత్స్ అనమాట. సో ఇద్దరివి, ఇవి మహితల్లివి, ఇవి చింతల్లివి, ఇద్దరు పిల్లలవి ఇక్కడే పెట్టాను. సో ఒకేసారి ఈజీగా తీసుకోవటానికి ఉంటుందని. అండ్ ఈ రూమ్లో నేను మీకు కలర్ గురించి చెప్పలేదు కదా, ఈ కలర్ అయితే కనుక నేనే చూస్ చేశాను. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. అదీగాక పిల్లలకి ఇక్కడే నేను టాయ్స్ కూడా పెట్టాను కదా, ఆ టాయ్స్తో ఏదో ఒకటి స్కెచ్ పెన్స్తో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. డార్క్ కలర్ అయితే బెస్ట్ అని చెప్పి ఈ కలర్ చూస్ చేసాము. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చూడండి, నిజంగా మీరు వేసారా అని మీకు డౌట్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, చెక్ చేయండి, పెయింట్స్ వేసేటప్పుడు ఎలా వేసాం ఏంటి అని. సో ఈ కలర్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇలాంటి ఒక ఫోటో ఫ్రేమ్స్ కొన్ని పెట్టాం అన్నమాట. సో ఎక్కువ ఇది అంతకుముందు అద్దిల్లు కాబట్టి ఎక్కువ మేకులు ఉన్నాయండి మొత్తము. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేకులు కొట్టేశారు. ఆ మేకుల్ని కవర్ చేయడానికి నేను ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడంటే అక్కడ పెట్టాను, ఉన్నవన్నీ పెట్టాను, దాచుకోవటం ఎందుకు అని చెప్పి. అండ్ ఇవన్నీ పిల్లల టాయ్స్ అనమాట మొత్తము. ఏంటి అంటే
నేను మా హస్బెండ్ ఇద్దరం క్రియేట్ చేసాము. మనకి వాండ్రోబ్ ఉంటుంది కదా, ఆ వాండ్రోబ్వి కొన్ని రోజులకి చిరిగిపోతున్నాయండి. ఇక్కడ మనకి కింద ఇలా వస్తాయి కదా, అవి చిరిగిపోతే మేము ఏం చేసామంటే నవార్ ఒకటి తీసుకుని వాటిని మంచిగా అలాగా నవార్తో అల్లేసాం. అల్లేసిన తర్వాత ఇంకా మనకి క్లాత్స్ పెట్టుకున్న వేస్ట్ ఎలా అయినా సరే బరువుకి ఇవి ఆపట్ల. ఫస్ట్లో తెలియక ఇలాంటి వాండ్రోబ్స్ అనేవి తీసుకుని ఒక వీడియో కూడా చేశాను బాగుందని. స్టార్టింగ్లో బాగుంది కానీ తర్వాత అదేమైపోయిందంటే పలచబడిపోయి చిరిగిపోయి మన బట్టలు వెయిట్గా అవి ఉండట్లా. ఇంకా అప్పుడు దీన్ని వేస్ట్గా పడేయటం ఎందుకు అని చెప్పి ఇలా నవార్ ఒకటి తీసుకుని ఈ నవార్ అంతటిని అల్లేసి ఇలా టాయ్స్ అన్నీ పెట్టేసాం అనమాట. ఎందుకంటే ఉన్న కబోర్డ్స్లో బట్టలు అవి ఇవి పెట్టాం కానీ టాయ్స్కి అసలు కుదరలేదు ఎక్కడ సెట్ చేయాలో. వాళ్ళ రూమ్లో వాళ్ళకే పెట్టాలన్న ఉద్దేశంతో ఇంక ఇలాగా అరేంజ్ చేసాం అనమాట. ఇవన్నీ వాళ్ళ టాయ్స్. ఇన్ని టాయ్స్ ఉన్నా కూడా ఎప్పుడైనా రిలయన్స్కి కానీ ఎక్కడికైనా లేదంటే డీమార్ట్కి వెళ్తే నాకు బొమ్మలు కావాలి అంటారు. మళ్ళీ అవన్నీ తెచ్చి పెట్టాలి. ఇలా పెట్టడం తప్ప చాలా తక్కువ ఆడుకోవటం పిల్లలు. ఇంకా అలా అయిపోతుంది. అండ్ ఇదేంటి అంటే మా హస్బెండ్ బ్యాగ్ అనమాట. సో ఆయన అక్కడ జాబ్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి వచ్చినప్పుడల్లా ఈ బ్యాగ్ తీసుకొస్తారు. ఇదేంటో తెలుసా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రెండు చూపిస్తాను మీకు. ఇవేంటంటే ఇవన్నీ మా హస్బెండ్ ఆయుధాలు అనమాట. ఇవన్నీ ఇంట్లో ఏ చిన్న రిపేర్ వచ్చినా కూడా ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళి ఏం కావాలో అవన్నీ తీసుకొస్తాడనమాట ఆయన. టేప్స్ అని ఇలాంటివి అన్ని స్క్రూ డ్రైవర్లని రించ్లని అవని ఇవని ఇంక ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఏది పోతే అది బాగు చేసేస్తారనమాట. సో ఇంక ఇలాగా మేకులు ఇలా ఇంటికి సంబంధించినవన్నీ అందులో ఉంటాయి. మా ఆయన పెయింటర్, ఇంట్లో ఏదన్నా ఎలక్ట్రీషియన్ వర్క్ కావాలంటే ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు. మ్యాక్సిమం ఇంట్లో వాషింగ్ మిషన్ ఆయనే బిగించారు, వాటర్ ప్యూరిఫైయర్ ఆయనే. ఇంకా ఇందాక మీకు చూపించాను చూసారా ఆ లైట్, హ్యాంగింగ్ లైట్, అది ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తుంది. ఆ పార్ట్స్ అన్నీ కూర్చుని ఒక 2-3 గంటలు కూర్చుని అవన్నీ లైట్లా చేశారు. నేను పిక్ కూడా పెడతాను చూడండి కావాలంటే. అలాగా ఇంట్లో ఏ ఎలక్ట్రీషియన్ పని అయినా ఏది చిన్న రిపేర్ వచ్చినా నాకు మాత్రం బయటికి వెళ్ళే పని ఉండదండి, ఇంట్లో ఆయనే చేసేస్తారు ఇంకా అది. అండ్ ఇక్కడ ఒక మిషన్, ఏవైనా చిరిగిపోయినవి ఉంటే కనుక కుట్టుకోవచ్చు అని చెప్పి మేమే తీసుకున్నాము. గదక్లో ఉన్నప్పుడు తీసుకున్నాము ఇది. మరి చెప్పు, బాగోదే, నవ్వుతారు అనుకుంటా. ఇంకా ఇది మిషన్. అండ్ దీని స్టోరీ చెప్పాలంటే గనక దీని స్టోరీ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళిన అద్దెల్లో అయినా సరే నేను దీన్ని వాడానండి. ఎక్కడో చోట బయట అయినా సరే ఎక్కడో చోట పెట్టేదాన్ని, హ్యాంగింగ్ చక్కగా దొరికేది. కానీ సొంత ఇంటికి వచ్చాక కుదరలేదండి. హ్యాంగింగ్ లేదంటే హ్యాంగింగ్ చేసుకోవటానికి చక్కగా పైన ఉంది. కాకపోతే ఏంటంటే ఈ చైన్ ఏమైందో కనపడట్లా. ఇప్పుడు కర్ణాటక నుంచి మేము ఇక్కడికి వచ్చాం కదా, మొత్తం లారీలో మాట్లాడుకుని సామాను అంతా తెచ్చాం. చిన్న సామానం కూడా పోలేదండి. ఈ యొక్క హ్యాంగింగ్ చేసే చైన్ ఎక్కడుందో కనబడట్లా, కానీ ఎక్కడో ఉంది, కనిపించట్లా. ఇది కనబడి ఉంటే గనక చక్కగా బయట ఇక్కడ ప్లేస్ ఉంది, అక్కడ పెట్టుకుందాం అనుకుంటే అడ్డమైపోయింది. ఇప్పుడు ఆ చైన్ కనపడక దీన్ని ఎక్కడ పెట్టాలో, బయట పెడదామంటేనేమో దుమ్ము, ఇంకెక్కడ పెట్టాలో తెలియక ఇంక ఇలా ఉంచాను. చైన్ దొరికితే గనక హ్యాంగ్ చేయాలి బయట. అండ్ ఇక్కడ చూద్దాం రండి. ఇంకా పిల్లల రూమ్కి పక్కనే మనకి ఇలా ఒక బాల్కనీలా వచ్చింది, చిన్న బాల్కనీ. కానీ దీన్ని ఏం చేశానంటే ఇగోండి ఇలా మొక్కలతో నింపేశాను. ఇక్కడ ఇలా ఉన్నాయి మేకులు లాంటివి, బట్టలు ఆరేసుకోవటానికి బాగానే ఉంటుంది. కానీ నాకు ఎందుకో ఇక్కడ నచ్చలేదు. వాష్ ఏరియా దగ్గరే వాషింగ్ మిషన్ తీగలు అటు సైడ్ పెట్టేశాను. కాకపోతే ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉండాలి. ఇక్కడ హ్యాంగింగ్ కూడా చక్కగా ఉందండి పైన. సో ఇక్కడే ఉయ్యాల పెట్టుకుని కాసేపు ప్రశాంతంగా గ్రీనరీని చూసుకుంటూ ఇక్కడ ఉండొచ్చు కదా అనుకున్నాను. కానీ నాకు ఆ చైన్ కనపడలేదు. కానీ ప్లాంట్స్ మాత్రం, ఈ ప్లాంట్ అయితే గదక్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చూపించే ప్లాంట్స్, ఈ ప్లాంట్ కరివేపాకు మొక్క, ఇవన్నీ 700 కిలోమీటర్లు చక్కగా జర్నీ చేసి ఏ డ్యామేజ్ లేకుండా వచ్చినాయి అనమాట. సో కాబట్టి కొన్ని అలా తీసుకొచ్చారు ప్లాంట్స్ అన్నీ. మొత్తం నా దగ్గర 30 కుండీలు ఉన్నాయండి, కానీ వాటిలో కొన్నే ఈయన తీసుకొచ్చారు. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, 10 పైనే ఉన్నాయి అనుకుంటా. అవి కూడా తీసుకురావాలి, ఈయన వచ్చేటప్పుడు తీసుకొస్తా అన్నారు. ఇక్కడ ఇవన్నీ సక్యులెంట్ ప్లాంట్స్ అనమాట, చిన్ని ప్లాంట్స్.
ఇవన్నీ నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేస్తే వచ్చాయి అన్నమాట. సో అవి కొన్ని పోయాయి, కొన్ని ఉన్నాయి. మ్యాక్సిమం పోయాయి కాదు, మేము ఊరు వెళ్ళి అటు ఇటు తిరగటం వల్ల వాటికి సరిగ్గా నీళ్లు పోయకపోవటం వల్ల అది ఇదైపోయింది. సో ప్లాంట్స్ గురించి అయితే ఇవి. ఇంకా కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయండి, ఇవన్నీ వెయ్యాలి. ఇవన్నిటికి కొంచెం టైం పడుతుంది నాకు. ఇవన్నీ కూడా వేశాక మరలా ఎప్పుడైనా మీకు వ్లాగ్స్లో చూపిస్తాను. కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే కనుక కాఫీ తాగుతారు, ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్ని ఎలా యూస్ చేయాలి అని మీరు టెన్షన్ అసలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడకపోతే కనుక ఇక్కడ నేను ఐ కార్డులు ఇక్కడ ఇస్తాను, చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. వీడియో లెంత్ ఎక్కువైపోవటం వల్ల నేను సగం ఇల్లే చూపించాను. రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కూడా చూడండి.